తమిళనాడులోని రామనాథపురంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామేశ్వరం దగ్గర ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 4గురు పరిస్థితి విషమంగా ఉంది. శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏపీలోని విజయనగరానికి చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నారు. మెరకముడిదం మండలానికి చెందిన 4గురు మృతి చెందారు. మృతులు కొరప కొత్త వలసకు చెందిన రామకృష్ణ, అప్పలనాయుడు, రాము, చంద్రరావుగా గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రామనాథపురం జిల్లా కేకరే సమీపంలో ఈ రోజు అర్ధరాత్రి అంటే తెల్లవారుతున్నటువంటి సమయంలో 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనాల ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. వెహికల్లో ఉన్నటువంటి ప్రయాణికులకు బలమైన గాయాలయ్యాయి. అందులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. 7గురు ప్రయాణికులకి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులైతే గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాం, కానీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ నుండి రామేశ్వరానికి దర్శనార్థం బయలుదేరినటువంటి అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. మరొక వెహికల్ ఏడువాడి వైపు వెళ్తుండగా ఈ 2 వాహనాలు ఒకదానికొకటి బలంగా